సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పర్యటిస్తారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మాధవ్ రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి శ్రీ సత్యసాయి జిల్లాకు వస్తుండటంతో ఏర్పాట్లపై జిల్లా కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణపై చర్చించారు. ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. సత్యసాయి బాబా 100వ జయంతోత్సవాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ తీవ్ర అడ్డంకిగా మారిందని ఆరోపించారు. ప్రధానంగా నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడినటువంటి మాధవ్ గారు రాయలసీమ పర్యటనలో భాగంగా సత్యసాయి జిల్లాకు రావడం జరుగుతుంది. 31వ తేదీన సత్యసాయి జిల్లాలో జరిగేటువంటి రాయలసీమలో జరుగుతున్న ప్రతి అభివృద్ధిలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంది. అంతేకాకుండా భగవాన్ సత్యసాయిబాబా గారు 100 సంవత్సరాల జయంతి ఉత్సవాల్లో కూడా రానున్న రోజుల్లో అనేక మంది కేంద్ర మంత్రులు, గవర్నర్లు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఈ జయంతి ఉత్సవాలకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది. మరొక విషయం, ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో బాధ్యతారాహిత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారు. ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంబంధించిన విషయం కానీ, ఈ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి సహకారం విషయంలో కానీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యమైనటువంటి వివాదాలను ఈ రాష్ట్రంలో